యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నానండి. అందరూ బాగున్నారండి? ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, ఇక వందనాలు ప్రభా, స్తోత్రాలయ్యా. నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశానికి స్తోత్రాలు. సకల మహిమ మీకు చెల్లిస్తూ నేను తగ్గించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాచ్ చేస్తున్నాం. మీకు మీ కుటుంబాలకు క్షేమం కలుగును గాక. గత దినాలన్నీ కూడా కాచి కాపాడి ప్రభు చేస్తున్న మేలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ టైంలో మీ జీవితాల్లో ప్రభు తన శాంతి సమాధానం అనుగ్రహించును గాక. మరి క్రిస్మస్ అనగానే ఎంతగానో సంతోషిస్తాం, ఆనందిస్తాం. ప్రభు మీ జీవితాలు తన సంతోషాన్ని నింపును గాక. మంచిది. బైబిల్ గనుక ఒక వచనాన్ని చూద్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22, 23 చదువుదామండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రభు మీ జీవితాల్లో తోడై ఉండును గాక. అన్న వాక్య సందేశం కూడా అది. దేవుడు నీకు తోడై ఉండును. దేవుడు మనకు తోడుగా ఉండటకి ప్రభు మనకు తోడుగా ఉండటకు ఇమ్మానుయేలుగా వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. చూడండి, మనం అప్పుడప్పుడు అంటాం, చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ వివాహ సమయంలో ఈ మాటకు ఉపయోగిస్తాం. నాకు తోడుగా నా భార్యనిచ్చాడు, నా భర్తనిచ్చాడు. పిల్లలు కూడా ఎటన్నా బయటికి వెళ్ళాలనుకోండి, మరి అంటారు, ఏమంటారంటే, ఎవరైనా తోడుగా ఉంటే నేను బయటికి వెళ్తాను కదా. ఎంత మంచి మాట. మరి మానవునికి దేవుడు తోడు అనేది చాలా అద్భుతమైన మాట. సహజంగా పాపాత్ముడికి, బలహీనుడికి, మంటిలో చేయబడిన అల్పుడైన మనుషునికి దేవుడు తోడు ఎలా కాగలడు? నిజమే. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దానికి పై మాటలో ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెడతాడు. రక్షించన పడిన ప్రతి వారికి కూడా దేవుడు తోడై ఉంటాడు. మీనింగ్. మరి మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తోడై ఉంటే ఎంత మంచిది, ఎంత ఆశీర్వాదం. అవును, ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు మీ జీవితాల్లో తోడై మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించును గాక. మరి పాపములున్న మానవునికి దేవుడు తోడుగా ఉండలేడు. పాపములు తీసివేసి ప్రభు తోడుగా ఉంటాడు. యేసు అనగా రక్షకుడు. ఈ క్రిస్మస్ సమయంలో నిజంగా తోడై ఉన్నాడా ఆ ప్రభు? నీకు తోడుగా ఉంటున్నాడా? నీకు నీడగా ఉంటున్నాడా? నీ కుటుంబాన్ని తోడై నడిపిస్తున్నాడా? అది నిజమైన క్రిస్మస్. మరి ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుని
తోడు లేకుండా మన జీవితంలో ఏమీ కూడా చేయలేము. అందుకే గిద్యోను అంటాడు, దేవుడు మాకు తోడే ఉంటే ఇదెంత ఎలా జరిగాను? శత్రువులు రావటం ఏంటిది, మేము భయపడటం ఏంటిది, బాధపడటం ఏంటిది? అంటే తోడుగా ఉంటే ఎంత ఆశీర్వాదమో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, దేవుని ప్రజలకు తెలుసు. తోడుగా లేకుంటే ఏంటో మరి అధికంగా వారికే తెలుసు. ఎందుకంటే మరి దేవుని ప్రజలకు తోడై ఎన్నో కార్యాలు చేశాడు. శత్రువు ఎదుట అద్భుతాలు, అనేక ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించాడు. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, యుద్ధుడుకు తండ్రి. ఈ బలవంతుడైన దేవుడు మానవునికి ఎలాగా తోడుగా ఉండగలడు? పాపము నుండి తోడుగా ఉండగలడు. అదే తాగుతా ఉంటే అదే బలహీనత, అదే చెడు, అదే కీడు. ఆమోసు గ్రంథం 5:14, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెతుకుడి, మేలు వెతుకుడి. అలాగూ చేసిన మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవానికి తోడుగా ఉండును. చక్కటి మాట. అంటే మనం బ్రతకాలంటే కీడును విడిచి మేలును వెతకాల. పాపము తీసివేయటం, పాప క్రియలు లయపరచటకు, సాతాను క్రియలు లయపరచటం, పాపాన్ని తీసివేయటకు ప్రభువైన యేసయ్య జన్మిస్తున్నాడు. ఇది లోక రక్షకుడైన దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ, రక్షణ గూర్చిన సంతోషం, పాపాల నుంచి విడుదల, రోగాల నుంచి, సమస్యల నుంచి. మరి ఆ ప్రభువే, ఆ దేవుడే మానవునికి తోడవాలనుకుంటున్నాడు, తోడు నీడవాలనుకుంటున్నాడు, తోడై తానే నడిపించాలనుకుంటున్నాడు. కానీ అలాగా మానవుడు ఇష్టపడతలేడు. మరి క్రిస్మస్ అంటే ఆ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నిజమైన క్రిస్మస్. ఆయన తోడుగా లేడనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా, ఎంత ఆర్భాటము చేసి కేరల్స్ కానీ, డ్యాన్స్ కానీ, మంచి బట్టలు కానీ, లేకపోతే మంచి వంట పదార్థాలు చేసుకున్నా, దేంట్లో కూడా సంతోషం ఉండదు. కానీ ఆ ప్రభు తోడుగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆశీర్వాదం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అవును, ఆయన తోడుగా ఉండాలా. ఈ క్రిస్మస్ సమయంలో ప్రభు మీ జీవితాలకు, మీ కుటుంబాలకు తోడై నడిపించునుగాక. మరి ఎందుకు మానవునికి ఈ తోడు అనేది మళ్ళా స్పెషల్గా మాట్లాడుతున్నాడు? అక్కడ ఓన్లీ ఇశ్రాయేలు ప్రజలకే ఉన్నాడు. ఇప్పుడైతే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరు యేసు ప్రభువుని రక్షకుని కోరుకుంటారో, ఎవరు హృదయంలో యేసు ప్రభు స్వీకరించుకుంటారో, దాని అర్థం వారందరికీ కూడా తోడై ఉంటాడు. మీరు ఆది కాండం కనుక చూస్తే 1, 2, 3 ఎలా సృష్టి చేయబడింది. ఆదామును దేవుడు ఇలా సృష్టించాడు. ఆయన ప్రక్కటి ఎముకలోంచి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తను తోడిస్తున్నాడు. అంటే మనిషి ఒంటిగా ఏమి చేయలేడు. అందుకే 3 పీటల తాడు త్వరగా తెగిపోదంట. ఒంటిగా ఏమి చేయలేము. దేవుని తోడు కావాలా, మనుషుని యొక్క తోడు కూడా కావాలా. ఇక్కడ నరునికి అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు సాటి అయిన సహాయము చేస్తాను. ఎముకలోంచి, ప్రక్కటి ఎముకలోంచి అవను చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మంచి తోటను చేశాడు, అందులో నది పారుతుందంట. మంచి చెడ్డల తెలివిని వృక్షఫలం, జీవవృక్ష ఫలాన్ని కూడా ఉంచాడు. ప్రభు అన్నాడు, అన్నిటినీ నిరభ్యంతరంగా తినవచ్చు, ఎక్సెప్ట్ అంటే ఇదొక్కటి మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ వృక్ష ఫలాన్ని తినవద్దు. దీన్ని తినవద్దు అన్నాడు, ముట్టవద్దనలే, తినవద్దు అన్నాడు. మరి ఇక్కడ చూస్తే సర్పము కుయుక్తిగా వచ్చి అవతో మాట్లాడుతుంది. నిజముగానా అలా చెప్పాడా? దినమున మీరు దేవతల వలె ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. ఈ విధంగా
అనేక రకాలుగా చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం పాపం అంట. మరి ఇక్కడ చూస్తే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏమంటే దేవుని మాట, ప్రతి మాట ఆజ్ఞ రాదు. చూడండి, చెప్పిన శాసనమే. దేవుడు చెప్పే ఏ మాట అయినా ఇస్ అ కమాండింగ్, వండర్ఫుల్ వర్డ్. అది దేవుడి నుంచి వచ్చిన, రాజు నుంచి వచ్చిన ఏ ఆజ్ఞ అయినా శాసనం, ఆజ్ఞ అది. మరి అన్ని తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, ఎటువంటిది ఏది కూడా లేదు. బట్ ఈ తోట చట్టం మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని తినకూడదు, దినమున నిశ్చయంగా చేస్తారు. ఇప్పుడు సర్పం వచ్చి అంటుంది, నిజమా? స్త్రీతో నిజమా? దేని ఫలాన్ని మీరు తినకూడదని దేవుడు చెప్పినా? అందుకు స్త్రీ అలా కాదు, తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు, అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనను. కానీ ప్రభు మాత్రం తినకూడదని చెప్పాడు. ఓకే, అందుకు సర్పం మీరు చావనే చావని, ఏలయనగా ఇది వాటి దినమున మీ కళ్ళు తెరవబడినవి, మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతలలో ఉందిరే, నీవు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఆ స్త్రీ వృక్షం ఎలాగుందంటే ఆహారానికి మంచిది, కనులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చినట. చూపునకు రమ్యమైన దాని దగ్గర పడిపోయింది, ఆకర్షించబడింది, లోనైపోయింది. ఏది దేవుడు వద్దన్నాడో అబద్ధానికి లోనవుతుంది. చూడండి, అబద్ధానిక లోనైంది మొదటగా, నిజానిక అబద్ధానికి లోనవుతుంది. తినకూడదు, దినమున చచ్చదమంటే ఇది నిజమా? సర్పము క్విక్గా మోసము చేస్తుంది. ఎందుకు అవ్వలో, ఎందుకు ఆదం దగ్గరికి ఎందుకు రాలే, అవ్వ దగ్గరికి ఎందుకు వచ్చింది? అవ్వలో ఒక ఆశ ఉంది, దాన్ని చూస్తూ ఉంది, రమ్యముగా కనబడి, అందంగా కనబడి దాని వైపు ఆశిస్తుంది, చూస్తుంది. ఈ ఆశను క్యాచ్ చేసింది, ఈ చూపును క్యాచ్ చేసింది, ఈ థింకింగ్ని క్యాచ్ చేసింది. అవునప్పుడు ఇక్కడ కరెక్ట్గా లోపడుతుంది, ఆయన కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుని అక్కడికి ఆదాము దగ్గరికి రాకుండా అవ్వను దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. మీరు చావనే చావరు, దినమున మీ కళ్ళు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరుగుతారు, దేవతల వలె ఉంటారని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ కొన్ని తీసుకుని తిని భర్తకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. వారిద్దరు కళ్ళు నిజంగానే తెరవబడ్డాయి. వారు దిగంబరులను తెలుసుకుని అంజూరపు ఆకులు చుట్టి కచ్చడములు చేసుకుని చల్లపుట ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎదుగుటికి రాకుండా దాక్కున్నారు. అంత కర్మ ఏంటి అంటే పాపము మానవుణ్ణి భయపెడుతుంది, దేవుని నుంచి దూరము చేస్తుంది. దూరంగా వెళ్ళారు, భయపడుతున్నారు. ఇంతకుముందు చల్లపూట ప్రభుతో మాట్లాడారు, దిగంబరత్వము తెలియదు, కష్టము తెలియదు. మరి ఆత్మీయమైన చక్కటి మరి జీవితాన్ని కలిగిన వారి జీవితం ఎలా పతనమవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏది చేయకూడదు, ఏది తినకూడదు, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించిందో దినమున నిశ్చయంగా చస్తారన్నప్పుడు మరి ఆత్మీయ జీవితములో వారు మరణిస్తున్నారు. మరణించడం అంటే, చనిపోవటం అంటే శారీరకంగా కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతారు, మట్టికి మట్టి అయిపోతారని దేవుడు చెప్పాడు తర్వాత. కానీ వీరి జీవితం ఎలాగుండాలనుకున్నాడు? శాశ్వతంగాను ఎప్పుడు జీవాన్ని కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే అవిధేయత, లోబడక తినగూడని పండు తిన్నారో వెంటనే మరణం వచ్చింది. ప్రియులారా, దేవుని జీవం, శాశ్వత జీవం తొలగింది. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, యోహాను రాసిన పత్రికలో, ఆయనలో జీవం ఉందంట. ఆ జీవం యోహాను సువార్తలు, పత్రికలు కూడా ఈ మాట ఉంటుంది. కుమారుని యందు శాశ్వత జీవం ఉందంట, నిత్య జీవం ఉంది. ఈ నిత్య జీవాన్ని ఇప్పుడు ఏమవుతున్నారంటే జీవము, ఆ జీవం మనుషులకు వెలుగైందంట. ఈ వెలుగు, ఈ జీవం ఎప్పుడైతే మనుషులు పోతుందో చనిపోయాడు, డెడ్ అన్నట్టు.
జీవం కోల్పోయారు. మరణము సంప్రాప్తమాయి, ఆత్మలో అయింది, దేహములో కూడా మరణించి గోతికి, మరణానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి పాపము అనేది బలిపడినట్టుగా, కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమం. అందుకే పాపానికి వచ్చే జీతం మరణం. మరి ఎలా దీన్ని పూడ్చాలా, వాళ్ళు ఎలా దీన్ని కట్టాలా, వాళ్ళు ఎలా సెట్ చేయాలా? ఇప్పుడు కుమారులో జీవం ఉంది, నిత్య జీవం ఉంది. ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడంట. ఆయనలో శాశ్వత జీవం ఉంది. ఎంత గొప్ప కార్యం అండి. ఇప్పుడు ఆ జీవాన్నిచ్చి, బ్రతికించి, పాపాన్ని తీసివేసి మన జీవితంలో తోడుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ పాపము తీసివేయబడకుండా, నీ పాపం అలాగే ఉండి, నీ బలహీనత అలాగే ఉండి, నీ త్రాగుడు అలాగే ఉండి, నీ చెడు వ్యసనం అలాగే ఉండి, దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? ఆయన తన ప్రజల్ని వారి పాపము నుండి విడిపించును గనక, రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. పాపములను తీసివేయటకైన ప్రత్యక్షమైన ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు తోడైనాడా? దేవుడు నీకు తోడైనాడా? తోడుగా ఉండటకు వచ్చాడు. అదే క్రిస్మస్. దేవుడేంటి? సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన, అగ్నిమయమైన ఆయన మానవుడైపోతున్నాడు. దేహములో, మాంసంలో వస్తున్నాడు. అందరికీ, ప్రతి వారికి, అనగా యేసు ప్రభుని అంగీకరించు ప్రతి వారికి, ఆయన రక్తములో కడగబడు ప్రతి వారికి, ఆయనలో జన్మించిన ప్రతి వారికి, ఎవరి హృదయాల్లో యేసు జన్మిస్తాడు వారందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. తోడు లేని జీవితం అది బాధాకరం. మనుషుని తోడు కావాలా? ఒక స్నేహితునికి స్నేహితుడు తోడు కావాలా? భర్తకు భార్య, భార్యకు భర్త ఒక తోడు కోరుకుంటాం. తోడు కావాలండి, ఈ వ్యక్తికి ఒక తోడు కావాలని వివాహాలు చేస్తాం. ఓకే, ఇవన్నీ మంచియే. కానీ దేవుడే మానవునికి తోడైతే ఇంకెంత ఆశీర్వాదం. ఇక్కడ అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, ఆమోసు 5:14, మీరు బ్రతుకున్నట్లు. ఈ క్రిస్మస్ సమయంలో మనం బ్రతికి 23 దాటి మళ్ళా బ్రతికి 24, 25, 26 అలాగా కొన్ని సంవత్సరాలు మన జీవితం ఈ భూమి మీద ఆత్మీయంగా, శారీరకంగా బ్రతికి ఉండాలంటే మీరు బ్రతుకున్నట్లు ఆయన జీవం మనకు కావాలి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుడు వెదకండి. కీడు విడుస్తున్నామా? కీడు విడువలే, కీడుని విడిచిపెట్టలే. అంటే ఏ తినకూడని పండుందో నన్ను ఆశించింది, ఈ ఆశను క్యాచ్ చేసింది ఎవరు? అపవాది. ఆ చూపుని క్యాచ్ చేసింది ఆశ, నేత్రాశ. లోకాన్ని చూస్తున్నాం, రమ్యమైన దాన్ని చూస్తున్నాం. మన మనస్సు, మనది, మన హృదయం ఎటువైపు వెళ్తుంది? దేని వైపు వెళ్ళాలి? చల్లని పూట చక్కగా దేవుడు వస్తుంటే ఎంత బ్యూటీనెస్, ఎంత ప్రెజెన్స్. ఈ స్థితి నుంచి పడిపోవడానికి కారణం ఏంటంటే ఒక ఆశ మరి జీవితాన్ని పాడు చేసింది. రమ్యమైన దాని వైపు వారి కళ్ళు వెళ్ళినాయి, చూపు వెళ్ళింది. తినకూడని పండు తిన్నది. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, అలాగూ చేసిన. అంటే ఈ డిసెంబర్ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది. ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని రాలే, చాలా క్రిస్మస్లు వచ్చినాయి. ఏది మన జీవితంలో? కీడు విడిచి మేలుని వెదకాల. మేలు వెదకటం అంటే క్రీస్తుని వెదకటమే, క్రీస్తు రక్షణ వెదకటమే, ఆయన నిత్య జీవాన్ని వెదకటమే. మరి చెడు కీడు విడిచి మేలును వెదుకుడి, అలాగూ చేసిన మీరు అనుకోను చెప్పునంట. ఎవరైనా అంటారని ఇంత మంచి మాట అంటారండి? నాకు తెలిసినంత వరకు ఎవరు ఇటువంటి మాట అనరు. ఏ దేవుడు ఎక్కడ అనలే. మీరు అనుకోను చొప్పున దేవుడకు యెహోవా, సైన్యములకు యెహోవా మీకు తోడుగా ఉండునంట. మీరు అనుకోను చొప్పున. ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదం. మీరు అనుకున్న చొప్పున, మీరు యోచించిన చొప్పున, మీరు ఆశించిన చొప్పున ఒక కీడొక్కటి విడిచిపెడితే బ్రతకటమే కాదు, మేలుని వెతికినప్పుడు మనం అనుకున్న చొప్పున దేవుడు మనకు తోడై ఉంటాడంట.
ఇలా ఈ ద్వారా కీడుని ద్వేషించి మేలుని ప్రేమించినప్పుడు, కీడును అసహించుకొని, పాపాన్ని అసహించుకొని మేలుని వెదికినప్పుడు మనకు మన అనుకున్న చొప్పున సైన్యములకు అధిపతి యెహోవా తోడేంటాడంట. ఎప్పుడైతే పాపాన్ని విడిచి మేలు చేయటం ప్రారంభిస్తామో ఇమ్మానుయేలు మనకు తోడై ఉంటాడు. ఇమ్మానుయేలు ఈ క్రిస్మస్ టైంలో తోడై ఈ ప్రతి అవసరం తీర్చను గాక, ఈ వ్యాధులు స్వస్థపరచును గాక, మీకు నెమ్మది ఇచ్చును గాక, మీ కుటుంబంలో అనారోగ్యము తొలగించును గాక, ఈ బలహీనతలు వెళ్ళిపోను గాక. అవును పిల్లరా, యవనస్తుడువా, చిన్న బిడ్డవా, పెద్దవారువా, ఎనీబడి ఎవరైనా కానీ కీడుని విడిచి పెడుతున్నామా? చూడండి, జ్ఞానులు వెతుకుతున్నారు. దేని వెతుకుతున్నారు? క్రీస్తు యొక్క పుట్టుక, జననం కోసం క్రీస్తు పుడతాడు, జన్మిస్తాడని వెతికినప్పుడు ఒక నక్షత్రం కనబడింది. అందుకే అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని వెతుకుతున్నాం మేము. అందుకే ఒక అద్భుతమైన ఒక నక్షత్రం కనబడ్డది. వెతికిన వారికి కనబడ్డాడు, వెదకని వారికి కూడా కనబడ్డాడు. అందుకే నన్ను జాగ్రత్తగా వెతుకొని నన్ను కనుగొందరు. మరి జాగ్రత్తగా వెతకకపోయినా కూడా కనుక్కున్న దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. ఎంత ప్రేమ! వెతికిన వారికి ప్రత్యక్షం అవుతున్నాడు, వెదకని వారికి కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. లోకం వెతికిందా యేసుప్రభుని? ప్రత్యక్షం అవుతున్నాడు భూమి మీద. మరి ఇక్కడ జ్ఞానులు కూడా అంతే ఉన్నారు. ఎక్కడో గొర్రెల దగ్గర రాత్రి వేళ గొర్రెలను కాసుకుంటా అంటే సడన్ గా దూత ప్రత్యక్షమైంది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లోకమంతటికి, మనుషులందరికీ సంతోషకరమైన స్వార్థమానం. యేసు జననం లోకానికి సంతోషం. కానీ ఈ సమయంలో ఒకే ఒక్కరండి సంతోషపడలే, హేరోదు. హేరోదు కలవరపడ్డాడంట. యేసు పుట్టుగా, క్రీస్తు పుట్టుగా అనగానే వాళ్ళు ఆ మాట చెప్పగానే, యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడా అని జ్ఞానులు అనగానే అంత వెతికిచ్చి సరిచేసి చూసుకొని పరిశీలన వాళ్ళందరిని పిలిచి, శాస్త్రులను పిలిచి, క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును పరిపాలించి అధిపతి నీలోండి వచ్చిన ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట అక్కడ ఉందంట. అంటే యేసు ప్రభు ఒక దినాన వస్తాడు అని ముందుగానే స్వార్థ ప్రకటించబడింది. ప్రజలందరికీ తన ప్రజల పాపాలను విమోచించి రక్షించి మనకు తోడుగా ఉండుటకు వస్తాడు. ఆయన తోడేంటి? మన జీవితాలు వర్ధిల్లకుండా ఉంటాయా? సఫలమవకుండా ఉంటాయా? మేలు పొందకుండా ఉంటాయా? పైకి రాకుండా ఉంటాయా? దీవించబడకుండా ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రభు మనకు తోడైనప్పుడు అనేక ఆశీర్వాదాలు. బైబిల్లో చూస్తే యెహోషువ 1:5 చూస్తే మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటా అంటాడు. మీరు అదే ఆదికాండం 26:3 గనుక చూస్తే ఇస్సాకుతో అంటాడు, నీ తండ్రి నా మాట విని లోబడినట్లుగా నీవు కూడా మాట వింటే నీకు తోడైండి నిన్ను ఆశీర్వదిస్తా అంటాడు. అదే బైబిల్లో కనుక చూస్తే 39వ అధ్యాయంలో యూసుఫ్కి దేవుడిని యెహోవా తోడై ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడు తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. నీకు సహకరించేవారు ఎవరు తోడలేరా? నీకు చేయుతనిచ్చేవారు ఎవరు తోడలేరా? నిన్ను బలపరచేవారికి ఎవరు తోడలేరా? ఆదరించేవానికి ఎవరు తోడలేరా? నిన్ను చేయి పైకి లేపేవారు ఎవరు తోడలేరా? నీ పనిపాట్లు, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా నీ జీవితాన్ని తోడై నడిపించేవారు నీకెవరు లేరా? బైబిల్ ఏమంటుంది? నీకు తోడై ఆయన ఆశీర్వదిస్తాడు, నీకు తోడై ఉంటాడు. అందుకే ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇలా చూస్తున్న మీ జీవితంలో ఇది మొదలుకొని యుగ సమాప్తి స్థాకలం దేవుడిని యెహోవా తోడైండును గాక. క్రొత్తలో నాకు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు తోడై ఉంటాను. ఇప్పుడు స్టిల్ నాతో మాట్లాడినప్పుడు తోడే కదా అని అనుకొని ఒకసారి బైబిల్ని వెతికి ఆలోచించి ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఆశీర్వాదం ఉందో. మీరు అనుకొని చొప్పున దేవుడు మీకు తోడుగా ఉంటాడంట. తోడుగా ఉండటమే కాదు, మేలు చేయటకై, ఆశీర్వదించటకై, వర్ధిల్ల చేయటకై, సఫలము చేయటకై, మన జీవితంలో ఏమి చేసుకోలేకపోతున్నామో దాన్ని చేయడానికి తోడుగా ఉంటాడు. అందుకే ఒక మాట అంటాడు మరియతో, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు. ఏంటి శుభవచనం? శుభవచనం అంట.
దేవుడు ఏంటి మానవునికి తోడేంటం ఏంటి? ఈ పాపములో పడిపోయిన ఈ మానవునికి మళ్ళా తిరిగి తాను వారి యొక్క పాపాలు క్షమించి వారికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదేను తోటలో తోడుగా ఉన్నాడు దేవుడు. అందుకే చల్లని పూట ప్రత్యక్షమవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే వీరు ఏదైతే చేయకూడదు తినకూడదు అని చెప్పారో ఆ దినమున నిశ్చయంగా చస్తారని చెప్పినప్పుడు తను తిని మరణాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. జీవాన్ని కోల్పోయారు. నిత్య జీవం, శాశ్వత జీవాన్ని కోల్పోతే తిరిగి మరలా యేసు ప్రభులో కుమారుల్లో ఆ జీవం ఉందంట. నిత్య జీవము, ఆ శాశ్వత జీవం ఉందంట. ఇప్పుడు ఎవరైతే కుమారుని అంగీకరిస్తారో, ఎవరైతే కుమారుని స్వీకరిస్తారో, కుమారుడైన దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో రక్షకునిగా, సొంత రక్షకునిగా హృదయంలోకి ఎవరైతే స్వీకరిస్తారో దేవుడు వారికి నిశ్చయముగా తోడై ఉంటాడు. తోడైన జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు, సఫలము చేస్తాడు, మేలు పొందేలాగా, పైకొచ్చేలాగా, ఆశీర్వదించబడేలాగా అనేక ఆశీర్వాదాలు కలగ చేస్తాడు. కాబట్టి కీడుని విడుస్తున్నామా, మేలు వెదుగుతున్నామా? చీకట్లో ఉంటున్నారు గొల్లలు. ఎక్కడో దూత చెప్పగానే వెంటనే వారి దగ్గర చుట్టూ మహిమ, ఆ వెలుగు ప్రకాశించిందంట. వెంటనే వారు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. తెలియజెప్పిన మాటలు విని త్వరగా స్పీడ్గా లోబడిపోయి వెళ్తున్నారు. సామాన్యులే, జ్ఞానము లేని వారే, గొర్రెలు కాసుకునేవారే, గొర్రెల కాపరులే. ఆ చీకట్లో వారు ఉన్నప్పుడు వారి చుట్టూ మహిమ ప్రకాశించిందంట. దేవునికి వాక్యం అంటుంది, గొల్లల చుట్టూ దేవుని మహిమ వెలుగు ప్రకాశించింది. మన చీకట్లను తొలగించడానికి, మనకు వెలుగు ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మేలు చేయడానికి ఆయన వచ్చాడు. మరి వెళ్ళి ఆ ప్రభును చూసి సంతోషించారు, ఆనందించారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు ఒక ఆనవాళ్ళు చెప్పారు. వెంటనే ప్రభు దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారు. ఈ రోజుల్లో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని రావట్లేదు. ఎంతో బద్ధకం, ఎంతో నిర్లక్ష్యం, ఎంతో కష్టమవుతుంది. మరి వారైతే సామాన్యులు, లోబడే గుణం ఉంది. ఒక దూత రావాలా, ఆ దారి తెలియదు, ఎక్కడుంటది, ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, మాకేం తెలుసులే అనలే. మరి చెప్పిన వెంటనే దూత తెలిపిన మాటలు, పరలోక సైన్యం తెలిపిన మాటలు, వారు చెప్పిన వెంటనే మరి వెళ్ళి కుమారుని చూశారంట, సంతోషించారు, మరి ఆనందించారు. వాళ్ళు ఎంత చక్కటి కార్యం! వెంటనే ఏమాత్రము తడువు చేయకుండా ప్రభు చెప్పినట్టుగా అక్కడి నుంచి వెళ్ళి మరి ఆ గొల్లలు చూచినట్లుగా చూస్తున్నాం. వెదకకపోయినా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములు ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా, 2వ అధ్యాయం లూకా 8, ప్రభుదూత వారి యుద్ధ నిలిచిన, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన, వారు మిక్కిలి భయపడు. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తనమానం మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. రక్షకుల్లో పాపక్షమాపణ, నిత్య జీవం, శాశ్వత జీవం, వెలుగు, ఆయనే వెలుగు, అన్నీ ఉన్నాయి పిల్లారా. దానికి ఇదే మీ కానవాలు. పొత్తి గుడ్డలతో చుట్టబడతాడు. వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని స్తోత్రం చేసి పాడుతున్నారంట. ఆ దూతలు పరలోకానికి వెళ్ళగానే కాపలు జరిగిన కార్యం ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళిరంట. ఎంత అద్భుతమైన కార్యం! త్వరగా వచ్చే దేవుని దగ్గరికి త్వరగా పరిగెత్తుకొని వెళ్ళి మరియను, యేసోబును తొట్టిలో పడుకొనిన శిశువును చూచిరి. మరి చూచి శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గాస్పుల్ చేశారంట, స్వార్థ చేశారంట, ప్రకటించారంట. యేసు ప్రభుకి జననాన్ని ప్రకటించారు. క్రిస్మస్ టైంలో ప్రభు నీకు నిజముగా తోడైనాడా, తోడుగా ఉండుటకు ఆయన శరీరముగా మన దగ్గరికి వచ్చాడు. క్రీస్తు యొక్క దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉందంట. మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రభు మీకు
తోడై నడిపించును గాక.